హే! హాయ్ ఎవ్రీవన్. నేను మీ రోహిణి. అది 2000 సంవత్సరం అన్నమాట. అప్పుడే 10థ్ పాస్ అయ్యి ఇంటర్‌లోకి ఏ గ్రూప్‌లోకి వెళ్ళాలి అని మా ఫ్రెండ్స్ గ్రూప్‌లో కొందరు తీవ్రంగా ఆలోచిస్తున్న రోజులన్నమాట. సో, మ్యాథ్స్ అంటే మనకి చాలా భయం. బైపీసీయే బెటర్ గ్రూప్ అనుకొని మెంటల్‌గా ఫిక్స్ అయిన మాకు, మా స్కూల్ టీచర్స్ అభిప్రాయం కూడా అదే అవ్వడంతో, అప్పటికే వెలిగిపోతున్న శారదా శాంతినికేతన్‌ల కాలేజీలను కాదనుకొని, అప్పుడప్పుడే వెలుగులోకొస్తున్న చైతన్య కాలేజ్‌లోకి రోహిణి అనే నేను, సంతు, సుధా, హేమావల్లి అనే మా ఫ్రెండ్స్ బైపీసీ స్టూడెంట్స్‌గా జాయిన్ అయిపోయాం. సో, అప్పటి వరకు స్కూల్‌కి నడుచుకుంటూ వెళ్తున్న మా ఫ్రెండ్స్‌కి అండ్ నాకు సైకిల్ మీద కాలేజ్‌కి వెళ్ళడం ఒక వండర్‌ఫుల్ ఫీలింగ్ అన్నమాట. ఇంకా బైపీసీలో జాయిన్ అయిన మా ఫ్రెండ్స్ బ్యాచ్ క్లాస్‌లో ఫస్ట్ బెంచ్ ఆక్రమించేసింది. కానీ మొదట్లో 1, 2 సార్లు అయితే సాంస్క్రిట్, ఫిజిక్స్ క్లాసెస్ కోసం ఎంపీసీ, బైపీసీ అందరినీ కలిపేసేవారు. నేను ఎక్కడో కూర్చునేదాన్ని. మా ఫ్రెండ్స్ ఎక్కడో కూర్చునేవారు. ఇంకా ఎంపీసీలో కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు. అది ఒక ప్రవాహంలా ఉండేదన్నమాట. ఆ ప్రవాహంలో పడి అలా కొట్టుకుపోతూ చదువుకోకుండా చక్కగా ఫ్రెండ్స్‌ని, పక్కన కూర్చున్న వారిని హాయ్ హాయ్ అని పలకరించుకుంటూ చదువుకునేవాళ్ళం. క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ముందు పలకరించుకునేవాళ్ళం. క్లాస్ అవుతున్నప్పుడు కాదు. మేము బైపీసీ స్టూడెంట్సం కదా! మాకు బాటనీ, జువాలజీ క్లాసెస్ చాలా బాగుండేవి. కానీ ఫిజిక్స్ క్లాస్ మాత్రం కొన్నిసార్లు చాలా భయంగా ఉండేది. కొన్ని చాప్టర్స్ బహు క్లిష్టంగా ఉండడం వల్ల చాలా కష్టంగా ఉండడం వల్ల మా ఫ్రెండ్స్‌లో కొందరు క్లాస్ డుమ్మా కొట్టాలని కూడా ప్రయత్నించేవారు. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మాకు అన్ని సబ్జెక్ట్స్‌కు, లాంగ్వేజెస్‌కు ఎంత మంచి నిష్ణాతులైన లెక్చరర్స్ ఉండేవారు. ఇంకైతే మా క్లాస్ రూమ్‌కి ప్రతిరోజు 2 గెస్ట్ స్టూడెంట్స్ వచ్చేవారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అన్నమాట. బాటనీ, జువాలజీ క్లాసెస్ కోసం మా రూమ్‌కి వచ్చేవారు. మాదేమి ఎక్కువ స్ట్రెంత్ ఉన్న క్లాస్ రూమ్ ఏం కాదు. జస్ట్ ఒక 35 మెంబర్స్ అలా ఉండేవారు. బట్ క్లాస్ అన్నాక క్లాస్ లీడర్ ఉండాలి అని మా సార్ చెప్పారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. అమ్మాయిల్లో నన్ను, అబ్బాయిల్లో ప్రసాద్ అనే మా ఫ్రెండ్‌ని సెలెక్ట్ చేశారు. బట్ ఫైనల్లీ ప్రసాద్‌ను క్లాస్ లీడర్‌గా చేశారు. అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. నన్ను ఎందుకు లీడర్‌గా చేయలేదు అని. కానీ సార్‌కి తెలుసు ఎవరిని లీడర్ చేస్తే బాగుంటుంది అని. దాన్ని నేను యాక్సెప్ట్ చేశాను. కొన్నిసార్లు అంతే, మనం చిన్నప్పుడు అనుకుంటాం మనం అదైపోవాలి, ఇదైపోవాలి అని. బట్ ఏదైనా అది మన మంచికే అని అనుకోవాలి మనం. అప్పుడప్పుడు చాలా పెద్ద వర్షం పడేది. క్లాసెస్ జరిగేవి కాదు అప్పుడు. ఆ టైంలో చక్కగా మా ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ అందరం కలిసి అంతాక్షరి ఆడుకునే వాళ్ళం. అలాగే చక్కగా చదువుకునే వాళ్ళం కూడాను. ఇలా ఒక్కటేంటి, ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ ఉండేవి. అలా అందమైన జ్ఞాపకాలతో అలా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంకా సెకండ్ ఇయర్‌లోకి వచ్చేసాము. స్టార్టింగ్‌లోనే స్టడీ అవర్స్ స్టార్ట్ చేసేసారు ఎంసెట్ కోసం అని. ఇంకా ఆ తర్వాత కార్తీక మాసం వచ్చేసింది. నవంబర్, వింటర్ సీజన్. చిన్నప్పుడు మా ఫ్రెండ్స్‌తో కలిసి తోటల్లో చక్కగా పిక్నిక్ చేసుకునే వాళ్ళం. మా శ్రీకాకుళంలో ఎంత నేచర్ ఉండేదో, ఎంత బాగుండేదో. ఎన్ని అందమైన మామిడి తోటలు, నాగావళి రివర్. అది తలుచుకుంటేనే ఎంత ఆనందంగా అనిపిస్తుంటుంది ఇప్పటికి కూడాను. 10థ్‌లో ఉన్నప్పుడైతే మా స్కూల్ టీచర్స్ పిక్నిక్ తీసుకెళ్లారు బీచ్ దగ్గరికి. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో అయితే నో పిక్నిక్, ఓన్లీ స్టడీస్ అనమాట. బట్ సెకండ్ ఇయర్‌లో మా సార్స్ ప్లాంట్ కలెక్షన్ కోసం అని బొటానికల్ టూర్ తీసుకువెళ్తాం అని చెప్పారు. మేమైతే అదొక పిక్నిక్ లాగా ఫీల్ అయిపోయాం. ఎక్కడికి తీసుకెళ్తారు, ఎప్పుడు వెళ్తాము అని ఎంత ఎక్సైట్ అయ్యామో. దాని గురించి అయితే క్లాస్లో ఒకటే డిస్కషన్స్. ఫైనల్లీ మా సార్స్ సీతంపేటలో దోన్బైకి తీసుకువెళ్తా అని చెప్పారు. ఆ ప్లేస్ ఎంత బాగుంటుందో, కొండలు, చిన్న చిన్న అడవులు, చిన్న చిన్న జలపాతాలతో చాలా బాగుంటుంది. ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఎదురు చూసాం. ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చేసింది. మా ఫ్రెండ్స్ అందరం కూడా మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని చక్కగా రెడీ అయ్యి వెళ్ళాము. మా సార్స్, ట్యూటర్స్, అటెండర్, స్టూడెంట్స్ అందరూ వచ్చారు. అందరం బస్ ఎక్కేసాం. చక్కగా బస్సులో ముచ్చట్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ఎంత హ్యాపీగా వెళ్తున్నామో.
బస్సు ఎంతవరకు వెళ్ళిందో కూడా గుర్తులేదు. ఇంతలో కండక్టర్ ఈ బస్సు సీతంపేట వరకు వెళ్ళదు అని చెప్పారు. మేమంతా షాక్ అన్నమాట. ఏమైంది ఏమైంది అని అడిగేసరికి సీతంపేటలో నక్సలైట్స్కి పోలీసులకి మధ్య కూంబింగ్ ఆపరేషన్ సంథింగ్ జరుగుతుంది, సో అక్కడికి బస్సెస్ వెళ్ళకూడదు అని వాళ్ళకు ఆర్డర్ వచ్చిందంట. అలాంటి విషయం మేము ఎప్పుడు మూవీస్లో చూడడమే కానీ డైరెక్ట్గా వినలేదు. సో ఆ విషయం వినేసరికి మేము అందరం చాలా ఆశ్చర్యపోయాం, కొంచెం షాకింగ్గా కూడా అనిపించింది. బట్ మా సార్స్ అందరూ ఉన్నారు కదా, ఏం అవ్వదు, డోంట్ వరీ అని చెప్పారు. సో అక్కడ ఇసకలగడ్డ అనే విలేజ్లో అందరం దిగిపోయాం. అక్కడ తోటల్లో అప్పటికే జాతర పిక్నిక్ ఏదో సంథింగ్ జరుగుతుంది. ఇంకా మా స్టూడెంట్స్ అందరూ ఆ తోటల్లో తిరిగి ఆ జాతరలో నచ్చినవి కొనుక్కొని తిని ఆడుకొని ఫుల్ ఎంజాయ్ అన్నమాట. అబ్బాయిల్లో ఎవరో కెమెరా కూడా తెచ్చారు, ఇంకా వాళ్ళు ఫుల్గా ఫొటోస్ తీసుకున్నారు. ఇంకా అందరం గ్రూప్ ఫొటోస్ తీసుకొని తెచ్చుకున్న ఫుడ్ తినేసి చక్కగా లంచ్ చేసేసి ఎంత ఎంజాయ్ చేసామో. ఆ హ్యాపీ మెమరీస్ని మా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఎవ్వరు కూడా మర్చిపోలేం కూడా. అండ్ ఇంకా అక్కడ కొంత ప్లాంట్ కలెక్షన్ కూడా చేసాము, ఎందుకంటే మేము బొటానికల్ టూర్కి అని వెళ్ళాం కదా, ప్లాంట్ కలెక్షన్ కూడా మార్క్స్ ఉంటాయి. సో ఇంకా ప్లాంట్ కలెక్షన్ చేసుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చేసాం. ఆ తర్వాత ఇంకేముంది, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయి 22 years అవుతుంది, బట్ బొటానికల్ టూర్ని మాత్రం మర్చిపోలేదు. అప్పుడు ఆ సంఘటన జరగకపోయింటే నార్మల్గా ఉండేదేమో ఆ టూర్, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ టూర్ అలా అవ్వడం వల్ల మాకు ఆ టూర్ మెమరీస్ ఇప్పటికి కూడా బాగా గుర్తుంది. అస్సలు డిసప్పాయింట్మెంట్ అనేది అప్పుడు లేదు, ఇప్పుడు అది తలుచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ప్రతి పర్సన్కి కూడా కాలేజ్ డేస్ ఎప్పుడు హ్యాపీ డేస్నే, బట్ మా బైపీసీ స్టూడెంట్స్కి బొటానికల్ టూర్ వల్ల ఆ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువైంది. సో ఇది ఫ్రెండ్స్ మా బొటానికల్ టూర్ కదా, ఎలా ఉంది, చాలా బాగుంది కదా. సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్, నేను మీ రోహిణి.